హాయ్ హలో అండి. మలేషియాలో పెటర్నస్ ట్విన్ టవర్స్ దగ్గర నేషనల్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఇండిపెండెన్స్ డే అని అంటాం కదా, వీళ్ళు నేషనల్ డే అని అంటారు. 31 ఆగస్ట్న వీళ్ళు నేషనల్ డే అనమాట. ఆ రోజు సండే రావడంతో వీళ్ళందరికీ మండే కూడా హాలిడే ఇచ్చారు. మనకు కూడా అలా ఇస్తే భలే ఉంటుంది కదా. ఇప్పుడు టైం 9:30 అయింది. మేము కేఎల్సీసీకి స్టార్ట్ అయ్యాం. నాకు డౌట్ వచ్చి మా హస్బెండ్ని అడిగాను, 12కి ఎంఆర్టీ క్లోజ్ కదా, మనం రిటర్న్ వస్తున్నప్పుడు ఎంఆర్టీ ఉండదు కదా, మనం క్యాబ్ బుక్ చేసుకోవాలా అని చెప్పేసి. లేదు, ఈ 2 days నేషనల్ డే సెలబ్రేషన్స్ కాబట్టి 24 hours ఎంఆర్టీ వర్క్ చేస్తుంది అని చెప్పారు. నాకు భలే అనిపించింది అనమాట. ఇక్కడ ఎంఆర్టీ అని అంటాము, మనం ఎలా అయితే మెట్రో అంటాము. ఈ నేషనల్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇది ఓన్లీ ఆగస్ట్ 31నే కాదు, వీళ్ళు ఈ ఆగస్ట్ మంత్ అంతా మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ నేషనల్ ఫ్లాగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. వీళ్ళు ఈ మంత్ అంతా నేషనల్ డే కిందే సెలబ్రేట్ చేసుకుంటారు. మేము పాసర్సేనిలో ఎంఆర్టీ లైన్ మారుతాం. ఇది పాసర్సేని మెట్రో స్టేషన్ నుంచే మనకి మెడేకా టవర్ కనిపిస్తుంది అనమాట. అది కూడా ఫుల్ లైటింగ్స్తో ఉంది. ఇదే మెడేకా టవర్ అనమాట. మేము కేఎల్సీసీలో దిగేటప్పటికి ఫుల్ క్రౌడ్. నేను అక్కడికి వెళ్తున్నాననే కానీ అక్కడ ఏం చేస్తారు ఏంటి నాకేం ఐడియా లేదు. కానీ నేను ఈ టైంలో ఇంత చిన్న పిల్లలతో ఇంత క్రౌడ్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి మనం పెటర్నస్ ట్విన్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. నార్మల్ డేస్లో వైట్ లైట్స్తో డిస్ప్లే చేస్తారు, కానీ ఈసారి మాత్రం బ్లూ లైట్స్తో డిస్ప్లే చేశారు. ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టేమో, కానీ నాకు వైట్ లైట్స్ అయితే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిక్చర్స్ చాలా బ్రైట్గా బాగా వస్తాయి. ఈ బ్లూ లైట్తో పిక్చర్స్ చాలా డల్గా వస్తున్నాయి. ఈ క్రౌడ్ చూసారా, లోపల ఏదో ఈవెంట్ జరుగుతుందంట, ఫుల్ జనంతో నిండిపోయింది. అందుకని లోపలికి ఎలో చేయటం లేదు. కానీ మేము ఊరుకుంటామా, మేమైతే ఏదోలా దూరేసాం. నేను బాగాలేదన్నానని ఫీల్ అయినట్టున్నారు, అందుకనే పెటర్నస్ టవర్స్ యొక్క లైటింగ్ కలర్స్ మార్చారు చూడండి. లోపల ఈవెంట్ జరుగుతుందన్నాను కదా, ఇక్కడ సాంగ్స్ అయితే పాడుతున్నారు, వినడానికి బాగున్నాయి కానీ మనకైతే ఏమో అర్థం అవ్వటం లేదు. కానీ 11:40 అవగానే నేషనల్ యాంథమ్ స్టార్ట్ చేశారు. అందరూ నుంచుని నేషనల్ యాంథమ్ పాడారు. నాకు భలే అనిపించింది. మన ఇండియాలో కూడా మార్నింగ్ ఫ్లాగ్ హోస్ట్తో పాటు నైట్ ఇలా ఈవెంట్ ఏమైనా జరిగితే భలే ఉంటుంది కదా. నాకులా మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ లిస్ట్లో కామెంట్ చేసేయండి. మీరు కూడా నాతో పాటు ఇక్కడ నేషనల్ డే సెలబ్రేషన్ని చూసేయండి.